హలో వ్యూస్, వెల్కమ్ టు ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. రామ్ చరణ్ రామ్ మచ్చా మచ్చా ఎవరు మ్యాచ్ చేయలేరన్న సమంత. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద ఇప్పుడు అందరికీ మెల్లగా అంచనాలు పెరిగినట్టున్నాయి. ఇండియన్ 2 దెబ్బకు శంకర్ మీద అందరికీ నమ్మకం పోయింది. దీంతో గేమ్ చేంజర్ను అంతా లైట్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు రామ్ మచ్చా మచ్చా అంటూ అందరినీ ఒక్కసారిగా హైప్ ఎక్కించారు. తమన్ శంకర్ కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసినట్లుగానే కనిపిస్తుంది. 1000 మందికి పైగా ఫోక్ డాన్సర్స్తో ఈ పాటను స్పెషల్గా పిక్చరైజ్ చేయించాడు శంకర్. ఇక బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటను నెక్స్ట్ లెవెల్లో కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ తన గ్రేస్తో ఈజీగా స్టెప్పులేసుకుంటూ పోయాడు. అయితే అసలు స్టెప్పుల్ని మాత్రం దాచినట్లుగా ఉంది. ఈ లిరికల్ వీడియోలో ఓ ఉక్ స్టెప్పును వదిలాడు. దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సమంత ఈ స్టెప్పుల మీద కామెంట్ చేసింది. అన్మ్యాచబుల్ అంటూ మొదట కామెంట్ చేసింది. అంటే తన ఉద్దేశం ఏంటో మరో కామెంట్లో చెప్పింది. ఇలా ఈ అవుట్ఫిట్ ఫార్మల్ షర్ట్ ప్యాంట్లో ఇలా స్టెప్పుల్ని ఎవ్వరూ వేయలేరు అంటూ వివరించింది, చెప్పింది. రామ్ చరణ్ అవుట్ఫిట్ క్లాస్ అయిన స్టెప్పులు, లుక్, సాంగ్ అంతా కూడా మాస్ లాగానే కనిపిస్తుంది. ఇక ఈ పాటను వైజాగ్, అమృత్సర్లో షూటింగ్ చేసినట్లు శంకర్ తెలిపాడు. సమంత పెట్టిన ఈ కామెంట్ అయితే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి కంటిన్యూగా అప్డేట్ ఉండబోతున్నాయి. దసరాకి టీజర్, దీపావళికి ఇంకొక పాటను రిలీజ్ చేయబోతున్నారు. క్రిస్మస్ స్పెషల్గా గేమ్ చేంజర్ వస్తుందని అంటున్నారు. డిసెంబర్ 20న లేదా డిసెంబర్ 25న గేమ్ చేంజర్ థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీపావళికి మెలోడీ సాంగ్ను వదలాలని ప్లాన్ చేస్తున్నారట. కీరా రామ్ చరణ్ మీద ఉండే ఈ మెలోడీని న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నారని తెలిసిందే.